హాయ్ బిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి బ్రష్ చేయకుండా తింటే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో ఫస్ట్లీ బ్రష్ ఎందుకు చేయాలి? బ్రష్ చేయకపోతే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? బెడ్ కాఫీ లేదంటే మార్నింగ్ లేవగానే డైరెక్ట్గా టిఫిన్ చేసేస్తాం బ్రష్ చేయకుండా. సో ఇలాంటివన్నీ ఒక కామన్గా మన ఇళ్ళలో జరిగేవే. సో ఎవరో ఒకరు ఇలా బ్రష్ చేయకుండా కాఫీ తాగడమో లేదంటే బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయడమో ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. సో అలా చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ నిజంగా బ్రష్ చేయకుండా తినచ్చా లేదా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక కన్క్లూజన్ వస్తుంది అనమాట. బ్రష్ చేయకుండా తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది, తినచ్చా లేదా అనే క్లారిటీ లాస్ట్లో దొరుకుతుంది మీకు. సో వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయాం. యూజువలీ బ్రష్ చేయకుండా తింటే ఫస్ట్ మనం ఆయుర్వేదం గురించి మాట్లాడుకున్నాం. సో ఆయుర్వేదాలో ఏంటి అంటే బ్రష్ చేయకుండా తినొచ్చు తినకూడదు అనేది కొన్ని సందర్భాల్లో తినొచ్చు అనేది ఉంటుంది. సో ఎలా అంటే మీరు కొన్ని పదార్థాలని వితౌట్ బ్రషింగ్ తినాల్సి ఉంటుంది. ఫస్ట్ అలా ఎందుకు చెప్తారు ఆయుర్వేదంలో అంటే మన మౌత్లో పెద్దలు కూడా నమ్ముతారండి దీన్ని. మన మౌత్లో ఏంటి అంటే బ్రష్ చేయకన్నా ముందు మన మౌత్ అనేది దాంట్లో వచ్చే సలైవా అనేది ఏదైతే మనకి ఉమ్ము వస్తుంది కదా, ఆ ఉమ్ము యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ని కలిగి ఉంటుంది మన ఉమ్ములో. అయితే ఇది పెద్దవాళ్ళు అనుకుంటున్నారు అండ్ ఆయుర్వేదం కూడా బిలీవ్ చేస్తుంది. సో వితౌట్ బ్రష్ కొన్ని కాంపోనెంట్స్ తినచ్చు. ఎలాంటివి అంటే బెల్లం, జీలకర్ర కలిపిన ఫుడ్ అనేది మనం వితౌట్ బ్రష్ తినాలి. దాని ద్వారా మన బాడీ డీటాక్స్ అవుతుంది. సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా మనం ఏదైతే తిన్న ఈ కాంపోనెంట్ ఉందో అది ఏం చేస్తుంది అంటే ఎలిమినేట్ చేస్తుంది టాక్సిన్స్ని. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మన డైజెషన్కి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆయుర్వేదం ప్రకారం కొన్ని సందర్భాలలో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు బ్రష్ చేయకుండా తింటే పర్వాలేదు. సో ఇది కన్క్లూడ్ చేస్తుంది ఆయుర్వేదం. సో ఆయుర్వేదం కాకుండా మన మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది అంటే బ్రష్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. సో బ్రష్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఏ కాంపోనెంట్ తిన్నా కూడా, సపోజ్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను లేదంటే మార్నింగ్ బెడ్ కాఫీ తాగుతాను లేదంటే మార్నింగ్ టీ తాగే హ్యాబిట్ ఉంది నాకు బ్రష్ చేయకుండా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. బ్రష్ చేయకుండా నార్మల్గా ఉన్న మౌత్లో సైన్స్ ప్రకారం చెప్తున్నాను, మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్తున్నాను, చాలా అంటే చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే మన నోరు తెరవగానే మార్నింగ్ అప్పటి వరకు మూసుకొని ఉన్న నోరు తెరవగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరు ఇంకొకటి గమనించారో లేదో, ఎక్కువసేపు కూడా మీరు ఏం మాట్లాడకుండా మౌత్ అలా నోరు మూసి అలా ఉంచారనుకోండి కాసేపు, మళ్ళీ నోరు తెరిచినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇలాంటి కారణాల వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అయ్యి మన మౌత్లో దానికి బ్యాడ్ స్మెల్ అనేది కారణమవుతుంది. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా మనం ఏది కూడా బ్రష్ చేయకుండా తింటే లైక్ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ లాంటివి డైరెక్ట్గా మన స్టమక్లోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే డైజెషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డైజెషన్ ఇష్యూస్, ఎసిడిటీ లాంటి ఇష్యూస్, అల్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా అల్సర్కి సంబంధించింది అనుకోండి, మన ఇంటెస్టైన్స్కి బొక్కలు పెట్టేస్తుంది, మన స్టమక్ వాల్స్కి బొక్కలు పెట్టేసి ఎసిడిటీని కాజ్ చేస్తుంది అన్నమాట, అల్సర్స్ని కాజ్ చేస్తుంది అన్నమాట. సో ఇలా దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని సైన్స్ చెప్తుంది. అండ్ ఒకవేళ మీరు కాఫీ, టీ తాగినా కూడా ఆ కాంపోనెంట్స్ అనేవి లేదంటే ఫుడ్ ఏదైనా తిన్నా కూడా ఆ కాంపోనెంట్స్ అనేవి పళ్ళ దగ్గర ఇరుక్కుపోయి అతుక్కుపోయి అవి క్యావిటీస్కి దారితీస్తాయి. ఎట్లా అంటే కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాని ఆ ఫుడ్ అట్రాక్ట్ చేస్తుంది. మీరు తిన్న కాఫీ కానీ ఆ షుగర్ ఉంటుంది కదా, సో షుగర్స్ అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. సో అట్రాక్ట్ చేయడం వల్ల మనకేంటి అంటే ఫుడ్ అనేది బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసి అక్కడ పన్ను పుచ్చిపోయేలా చేసింది. సో దానికి న్యూట్రిషియస్ థింగ్ దొరుకుతుంది. సో చాలా కాలం మన పళ్ళ మీదే ఉండి అది సర్వైవ్ అవుతుంది. అలా క్యావిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి. సో ఇలా ఈ ప్రాబ్లమ్ని మనం పెంచుకున్నట్టే. సో బ్రష్ చేయకుండా తింటే క్యావిటీస్ వస్తాయి. సో ఇది మేజర్ థింగ్. అండ్ గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అల్సర్స్, మౌత్ నుంచి స్మెల్, మౌత్లో అల్సర్స్ కూడా తయారవుతాయి. అండ్ మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇలా కొన్ని కారణాలు ఉన్నాయి. అండ్ పర్టికులర్లీ బ్రష్ చేయకపోతేనే ఈ థింగ్స్ వస్తాయని కాదు, బ్రష్ చేసినా కూడా ఈ థింగ్స్ రావచ్చు. సో పర్టికులర్లీ ఇది బ్రష్ వల్లే కారణం అని నేను చెప్పను, కానీ బ్రష్ చేయకపోతే ఇలాంటివి కూడా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్.
సో డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డాక్టర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ కూడా బ్రష్ మ్యాండేటరీ అని చెప్తారు. సో మీ డైలీ లైఫ్లో బ్రష్ అనేది మ్యాండేటరీ. బ్రష్ చేయకుండా మీరు ఏ కాంపనెంట్స్ తిన్నా కూడా అది మీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆ కాంపనెంట్స్ మీకు డైజెషన్ ఇష్యూస్ని తీసుకొచ్చి పెడతాయి, ఎసిడిటీని తీసుకొచ్చి పెడతాయి, అల్సర్స్ని తీసుకొస్తాయి. సో ఇలా మీకు ఏదైతే మౌత్ నుంచి ఏనస్ వరకు ఉన్న ఫుడ్ పైప్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ ఖచ్చితంగా బ్రష్ చేసిన తర్వాత తీసుకోవాలి. గమ్స్ ఇష్యూస్, బ్లీడింగ్ గమ్స్, ఇవే కాకుండా ఇక మన మౌత్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అందుకని బ్రష్ క్లియర్గా చేసిన తర్వాతే మనం ఏ ఫుడ్ అయినా తీసుకోవాలి. అండ్ సో లాస్ట్లీ నేనేం చెప్తాను అంటే, బ్రష్ చేయకుండా తినచ్చు, బట్ సమ్టైమ్స్ అది పాసిబుల్, సమ్టైమ్స్ అసలు కాదు. ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి. సో గమ్స్, ఇప్పుడు మీకు టూత్ గమ్ వచ్చింది అంటే మన గమ్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేదంటే మన టూత్ అనేది క్యావిటీస్తో బాధపడుతున్నాం అనుకోండి, ఆ పెయిన్ చెప్పతరం కాదు. ఎందుకంటే మన నర్వ్స్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎండింగ్ ఉంటాయి, టూత్లో చాలా ఉంటాయి. మనం కొంచెం ఇదైనా కూడా ఆ పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, భరించలేరు ఆ పెయిన్. సో అది రూట్ కెనాల్ చేయించుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పన్ను పీకేసి లోపల బ్లడ్ వెజల్స్ అన్నీ తీసేసి ఆ బ్లాక్ ఏరియా అంతా తీసేసి దాంట్లో సిమెంట్ పూడ్చి మళ్ళీ క్యాప్ వేస్తారు. సో రూట్ కెనాల్ ప్రొసీజర్ చేయించుకున్న వాళ్ళకి తప్ప ఆ ప్రాబ్లం అనేది ఎవరికి అర్థం కాదు. అంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ ప్రాబ్లం అనేది. సో మనం చాలా జాగ్రత్తగా బ్రష్ చేసి మౌత్ని క్లీన్ తీసుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ మీరు రెగ్యులర్గా అయినా కూడా 2 times బ్రష్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మౌత్ వాష్ని వాడండి. మౌత్ వాష్ ఏం చేస్తుంది అంటే మీ మౌత్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేసి మౌత్ ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. సో నేనేం చెప్తాను, ఫైనల్లీ ఏం కంక్లూడ్ చేస్తాను అంటే, బ్రష్ చేయకుండా తినడం అలౌడ్, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే. ఎవ్రీ టైం నేను మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ తాగుతాను, టీ తాగుతాను, టిఫిన్ చేస్తాను అంటే కుదరదండి. ఎందుకంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అలాంటివి. సో జాగ్రత్తగా మీరు తినే ఫుడ్ని అండ్ బ్రష్ చేయడాన్ని ప్రాపర్గా చేసి హెల్త్ ఇష్యూస్ని కవర్ చేసుకోండి. సో దాట్ మీరు మీ ఫ్యామిలీని కాపాడే వాళ్ళు అండ్ మీ ఫ్యామిలీకి మీరు ఇది అలవాటు చేయండి. సో దట్ అందరూ హెల్తీగా ఉంటారు. ఇవాళ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.